తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్గా అల్లు అర్జున్ గుర్తింపు తెచ్చుకున్న ఎయిర్పోర్ట్ సిబ్బంది మాత్రం ఆయన్ని గుర్తించే పరిస్థితి కనిపించలేదు. తాజాగా అల్లు అర్జున్ ముంబై ఎయిర్పోర్ట్లో అల్లు అర్జున్కి తీవ్ర ఒక చేదు అనుభవం ఎదురైంది. ముంబై ఎయిర్పోర్ట్లో అల్లు అర్జున్ని అక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది గుర్తించకపోవడంతో అతను తన ముఖానికిన్న మాస్క్ని అట్లాగే కళ్ళజోడుని తీసి నేనే అల్లు అర్జున్ని అని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముంబై ఎయిర్పోర్ట్లో తాజాగా జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్గా మారుతుంది. ముంబై ఎయిర్పోర్ట్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కు చేదు అనుభవం ఎదురైంది. అల్లు అర్జున్ ముంబై ఎయిర్పోర్ట్లో కళ్ళజోడు మాస్క్ పెట్టుకొని లోపలికి వెళ్తున్నారు. ఆయన ఆ చెకింగ్ పాయింట్ వద్ద సెక్యూరిటీ అల్లు అర్జున్ ఆపేసిన దృశ్యాలను ఇప్పుడు మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు. ఆయన హీరో, ఆయన పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. పుష్ప సినిమా చూస్తే అల్లు అర్జున్ ఎవరో మీకు తెలుస్తుందని పక్కనే ఉన్న పిఏ అక్కడున్న సెక్యూరిటీ సిబ్బందికి ఎక్స్ప్లెయిన్ చేసే పరిస్థితి చేశాడు. కానీ నువ్వు హీరో అయితే నాకేంటి, ఫస్ట్ నేను నీ మొహం చూడాల్సిందే అంటూ అక్కడ సెక్యూరిటీ అడుగుతున్న ఈ దృశ్యాన్ని చూస్తుంటే ఒకసారిగా అల్లు అర్జున్ని అతను ఇంకా గుర్తు పెట్టుకునే స్థితిలో కనిపించలేదు అని అర్థమవుతుంది. సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతుంది. అల్లు అర్జున్ ముంబై ఎయిర్పోర్ట్ నుంచి ప్రయాణం చేస్తున్నారు. ముంబై ఎయిర్పోర్ట్లోకి ఎంట్రీ ఇచ్చే సమయంలో అల్లు అర్జున్ తన ముఖానికి మాస్క్ అట్లాగే కళ్ళజోడు పెట్టుకొని వచ్చారు. సాధారణంగా సెలబ్రిటీలు తమ ఫేస్ని కనబడకుండా ఇలా ప్యాక్ చేసుకుంటారు. ఎందుకంటే పబ్లిక్ ఉన్న చోట, ఎక్కువ మంది పబ్లిక్ ఉన్న చోట, అంటే ఎయిర్పోర్ట్ కావచ్చు లేకపోతే రైల్వే స్టేషన్ కావచ్చు, ఇటువంటి ప్రాంతాల్లో వాళ్ళ ఫేస్ని బయటికి కనపడకుండా జాగ్రత్త పడతారు. జనం వాళ్ళని చూసి ఎగబడతారని ఒక చిన్న ఆందోళన వ్యక్తమవుతుంది. కానీ ముంబై ఎయిర్పోర్ట్లో అల్లు అర్జున్ని ఎవరు గుర్తించలేదు, అక్కడున్న సెక్యూరిటీ ఆయన్ని గుర్తించలేదని స్పష్టంగా అర్థమవుతుంది. అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరోగా మారాడు. ఏదైతే పుష్ప సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరోగా మారాడు. అల్లు అర్జున్ని దేశవ్యాప్తంగా గుర్తించని వారంటూ ఉండరు. అంతేకాదు అల్లు అర్జున్ నటించిన చాలా సినిమాలు హిందీలోకి డబ్ అయ్యాయి. యూట్యూబ్ వేదికగా కావచ్చు లేకపోతే ఓటీటీ ప్లాట్ఫామ్స్లో కావచ్చు అల్లు అర్జున్ సినిమాలు చాలా ఆదరణను కూడా పొందాయి. అటువంటి అల్లు అర్జున్ని ముంబై ఎయిర్పోర్ట్లో అక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది గుర్తించకపోవడంతో ఒక్కసారిగా ఈ సంఘటన, ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయింది. అల్లు అర్జున్కి ఒక రకంగా ఇది అవమానం అంటూ ఆయన ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిఐఎస్ఎఫ్ ఎవరైతే అక్కడ సెక్యూరిటీ సిబ్బంది ఉన్నాడో ఆయనకి అల్లు అర్జున్ సినిమాల్ని వరుసగా చూపించాలంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు. సినిమా యాక్టర్, అట్లాగే దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు పొందిన నటుడు, తెలుగులో పాపులర్, అంతేకాదు జాతీయ ఉత్తమ నటుడు అవార్డును కూడా అందుకున్నాడు అల్లు అర్జున్. పుష్ప 1 సినిమాకి గాను అల్లు అర్జున్కి జాతీయ ఉత్తమ నటుడు అవార్డు వచ్చింది. ఈ అవార్డు తెలుగులో చాలా అరుదైన ఈ అవార్డు. పెద్ద హీరోలు కూడా సాధించని విజయాన్ని అల్లు అర్జున్ సాధించాడు. జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డును కూడా పొందాడు అల్లు అర్జున్. అటువంటి అల్లు అర్జున్ని ముంబైలో అక్కడ సెక్యూరిటీ సిబ్బంది కావచ్చు, అక్కడ పోలీస్ భద్రతా సిబ్బంది కావచ్చు ముంబై ఎయిర్పోర్ట్లో గుర్తించకపోవడంతో సోషల్ మీడియాలో ఈ సబ్జెక్ట్ ఇప్పుడు పెద్ద చర్చకు దారితీస్తుంది. అల్లు అర్జున్ ముంబైకి సినిమా షూటింగ్ కోసం వెళ్ళారు. అక్కడ మాస్క్ తీసుకొని వచ్చారు, మాస్క్ పెట్టుకొని కళ్ళద్దాలు పెట్టుకొని వచ్చారు. అయితే అక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది మీరు మొహం చూపించాలని అల్లు అర్జున్ని అక్కడే అడిగారు. అల్లు అర్జున్ పక్కనే ఉన్న ఆయన పిఏ, కొంత టీం ఉంది అల్లు అర్జున్తో పాటు. అల్లు అర్జున్ టీం ఉన్నారు. ఆ టీము ఇతను సినిమా హీరో అల్లు అర్జున్, అతను ఫేస్ చూడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అక్కడున్న ఆయనతో వచ్చిన టీం కూడా అక్కడున్న సెక్యూరిటీ సిబ్బందికి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మనం స్క్రీన్లో చూస్తున్నాం, బ్లేజర్ వేసుకున్న వ్యక్తి సెక్యూరిటీ సిబ్బందికి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు. కానీ సెక్యూరిటీ సిబ్బంది మాటలు అతను వినలేదు. అతని ఫేస్ చూడాల్సిందే. ఎందుకంటే సాధారణంగా ఎయిర్పోర్ట్లకి వెళ్ళేటప్పుడు మన ఆధార్ ఐడెంటిటీ కార్డ్ ఏదైనా చూపించమని అడుగుతారు. అంతేకాదు మనకు బుక్ చేసుకున్న బోర్డింగ్ పాస్ ఉంటే బోర్డింగ్ పాస్ చూపించిన తర్వాత, లేకపోతే టికెట్ బుకింగ్ చేసుకున్న టికెట్ చూపించిన తర్వాత ఐడి కార్డుని అడుగుతారు. ఆధార్ కార్డు కావచ్చు లేకపోతే పాన్ కార్డు కావచ్చు. గవర్నమెంట్ సూచించిన కొన్ని ఐడెంటిటీ కార్డులని అక్కడ చూపించిన తర్వాతే ఎయిర్పోర్ట్ లోపలికి అనుమతిస్తారు. అయితే సాధారణంగా వీఐపీలకి ఇటువంటి సమస్య ఉండదు. ఎందుకంటే వీఐపీలు అందరినీ దాదాపు గుర్తుపడతారు. వాళ్ళకు కొంత ప్రోటోకాల్ కూడా ఎయిర్పోర్ట్ ఇస్తారు. ఎయిర్పోర్ట్ అథారిటీకి ముందుగానే సమాచారం అందిస్తే వాళ్ళకు ప్రోటోకాల్ కూడా ఇస్తారు. కానీ ముంబైలో ఏం జరిగిందో తెలియదు. అల్లు అర్జున్ అంటే సీక్రెట్గా ముంబైలో పర్యటించారా ఏమో తెలియదు. కానీ అల్లు అర్జున్ ముంబై ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు అక్కడ ఉండే పోలీస్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో భద్రతా సిబ్బంది అల్లు అర్జున్ని నిలిపేశారు.
ఎయిర్పోర్ట్లోకి వెళ్లకుండా అక్కడ ఆపేశారు. ఆపిన తర్వాత నేను అల్లు అర్జున్ అంటూ ఆయన ఐడి కార్డు చూపించాడు, బోర్డింగ్ పాస్ చూపించాడు. కానీ బోర్డింగ్ పాస్ చూపించిన అక్కడున్న సెక్యూరిటీ సాటిస్ఫై కాలేదు. మీ ఫేస్ నేను చూడాల్సిందే అంటూ అక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది అల్లు అర్జున్ని అడిగారు. దీంతో ఆ సెక్యూరిటీ సిబ్బందిని సాటిస్ఫై చేయడం కోసం అల్లు అర్జున్ తన ముఖానుకున్న మాస్క్ని కళ్ళజోడుని తీసి అతనికి ఫేస్ చూపించిన తర్వాత అతన్ని ఎయిర్పోర్ట్లోకి అనుమతించారు. పక్కనే ఉన్న కొందరు వ్యక్తులు ఈ వీడియోని రికార్డ్ చేశారు. ఎందుకంటే అక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది అల్లు అర్జున్ గుర్తించలేదేమో కానీ ఆయన ఫ్యాన్స్ బోల్డ్ ఉన్నారు. తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ అనే తేడా లేకుండా, ముఖ్యంగా మలయాళంలో అల్లు అర్జున్కి ఫ్యాన్స్ ఎక్కువ. ఎందుకంటే జాతీయ ఉత్తమ నటుడు అవార్డు పొందిన తర్వాత మలయాళంలో ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా భారీ ఎత్తున పెరిగిపోయింది. ఇటు హిందీలోనూ పుష్ప సూపర్ డూపర్ హిట్టు, హిందీలోనూ పుష్ప 1, పుష్ప 2 సూపర్ డూపర్ హిట్టు, దాదాపు 2,000 కోట్లకు పైగా వసూలు చేసింది పుష్ప 2. ఇంత పెద్ద సినిమా తీసినా, ఇంత పెద్ద పాపులారిటీ వచ్చిన ఎయిర్పోర్టులో సిబ్బంది అతన్ని ఆపేయటం, ఎయిర్పోర్ట్లో సిబ్బంది అతన్ని నిలిపి అతని ఫేస్ చూసిన తర్వాతనే లోపలికి పంపిస్తామని చెప్పడం, ఇదంతా సోషల్ మీడియాలో ఒక ఊహించని చర్చకు దారితీసింది. చాలామంది ఫ్యాన్స్ ఈ సీన్ చూసి అల్లు అర్జున్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. గతంలో కూడా చాలామంది సెలబ్రిటీలు, షారుఖ్ ఖాన్ కావచ్చు, పెద్ద పెద్ద సెలబ్రిటీలకు కూడా ఇటువంటి సంఘటనలు ఎదురైన సందర్భాలు ఉన్నాయి. తాజాగా అల్లు అర్జున్కు కూడా అటువంటి సంఘటన ఎదురైంది. అల్లు అర్జున్ వీడియో చూసిన తర్వాత అల్లు అర్జున్ ఫ్యాన్స్ తీవ్రంగా మండిపడుతున్నారు. ఒక హీరో, ఒక పాపులర్ హీరో, దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన హీరోని కూడా గుర్తించలేని స్థాయిలో ఉన్నారా? అతనికి ప్రోటోకాల్ ఎందుకు ఇవ్వలేదు? అతని ఫేస్ చూస్తే కానీ లోపలికి వదిలిపెట్టరా? ఇటువంటి ప్రశ్నలు వేస్తున్నారు. వెంటనే భద్రతా సిబ్బందికి అర్థమయ్యేలా చేయాలని చెప్తున్నారు. మొత్తానికి అల్లు అర్జున్కి ఎదురైన ఈ చేదు అనుభవం ఫ్యాన్స్ని తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. ముంబై ఎయిర్పోర్ట్లో ఈ సంఘటన జరిగింది. ఈ సంఘటన పైన అల్లు అర్జున్ ఎటువంటి స్పందన లేదు. కానీ ఆ వీడియోని కొందరు ఫ్యాన్స్ మాత్రం అక్కడ రికార్డు చేశారు. ఆ రికార్డ్ చేసిన వీడియోని బయట వైరల్ చేస్తున్నారు. మీరేమనుకుంటున్నారు? అల్లు అర్జున్ని గుర్తించలేకపోవడం వల్లే ఆ సెక్యూరిటీ అతన్ని అల్లు అర్జున్ మొహాన్ని, మాస్క్ని, అలాగే కళ్ళజోడుని తీయించారా? లేకపోతే అల్లు సెక్యూరిటీ ప్రకారం అతని విధులు అతను నిర్వర్తించారా? కొందరు కామెంట్ చేస్తున్నారు, అక్కడ సెక్యూరిటీ తన పని తాను చేసుకుంటూ వెళ్ళాడు, అల్లు అర్జున్ ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా తన ఫేస్ని సెక్యూరిటీ చూపించారని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఈ చర్యని. మీరేమనుకుంటున్నారు? ఈ వీడియో చూస్తున్న మీరేమనుకుంటున్నారు? అల్లు అర్జున్కి అవమానం జరిగిందనుకుంటున్నారా? లేకపోతే అక్కడ ఎవరు విధిని వాళ్ళు నిర్వర్తించారనుకుంటున్నారా? ఈ వీడియో కింద కామెంట్ చేయండి. లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ డిజిటల్ లైవ్, అట్లాగే సుమన్ టీవీ లైవ్.